ఓం నమశివాయ. కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనం వలన ధన్యుణ్ణైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసితిరి. నేటి నుండి మీ శిష్యుణ్ణైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించింది. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగింది. మీ దర్శన భాగ్యము లేని ఎడల కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపములో ఉండవలసిందే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్య ఫలప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్మునగు నేనెక్కడ? ఈ విష్ణాలయమందు ప్రవేశించుట ఎక్కడ? ఇవి అన్నీయూ దైవికములే, మరొకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు ఆచరించవలేనో దాని ఫలమెట్టిదో విశదీకరించండి అని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీయూ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి. కాన వివరించెదను, శ్రద్ధగా వినుము. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరానికే గాని ఆత్మకు కాదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెను. సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సత్కర్మ ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితము మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడైనా ఎటువంటి కర్మలు ఆచరించవలేనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించిన వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగాను, అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో స్నానము చేయాలి. అలా స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చెయ్యాలి. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము, సూర్య నమస్కారాలు చేయాలి. అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి. కార్తీక మాసములో సమానమైన మాసము లేదు. వేదములలో సరితూగు శాస్త్రము లేదు. గంగా, గోదావరి నదులకు సమానమైన తీర్థాలు లేవు. బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులను ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠానికి పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లు ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా? ఆ వ్రతం యొక్క ఫలితమేమిటి? విధానమెట్టిది? సవిస్తరంగా విశదీకరించండి అని కోరెను. అందులకు అంగీరసుడిట్లు చెప్పెను. ఓయి వినుము. చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రములో శేషుని పానుపపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును. ఆ 4 మాసములకే చతుర్మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చతుర్మాస వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములో శ్రీహరిని ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని. కాన ఆ సంగతులు నీకు తెలియజేస్తున్నాను. మొదట కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుని ఉండగా ఆ సమయములో నారద మహర్షి వచ్చి పద్మనేత్రున్నను, చతుర్బాహుడును, కోటి సూర్య ప్రకాశమానుండగు శ్రీమన్నారాయణకు నమస్కరించి
ముకుళిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మ అనుష్ఠానములు ఎట్టి విఘ్నాలు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరిస్తున్నారా? ప్రపంచములో ఎలాంటి అరిష్టాలు లేవు కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుంగని విషయమంటూ ఏమీ లేదు. అయినను నన్ను వచింపమని అడిగారు కాబట్టి చెబుతున్నాను. ప్రపంచమున కొందరు మనుష్యులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించట్లేదు. వారెట్లు విముక్తులగుదురో అని తెలియలేకున్నాను. కొందరు భుజించకూడని పదార్థాలు భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతాలు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములుగా నొనర్చి రక్షింపుడని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించే రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేసిరి. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామాంధులై శ్రీహరిని కన్నెత్తైన చూడకుండిరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపం విడిచి శంకు చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల అలంకృతుడైన నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునుపొంగవలు స్వయముగా తమ ఆశ్రమమును కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవకములగు లక్ష్మీనారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టదశాధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.